నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 9వ డివిజన్ కుసుమ హరిజనవాడలో బాబు షుడ్డి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాళ్లపాక అనురాధ, విజయభాస్కర్ రెడ్డి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. డివిజన్ ఇన్ఛార్జి బాలాజీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి నారాయణకి గజమాలతో సన్మానించారు. డివిజన్ లో పర్యటిస్తున్న మాజీ మంత్రి నారాయణ, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పూల వర్షం కురిపించారు టీడీపీ శ్రేణులు. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన 9వ వార్డులో బాలాజీ ఆధ్వర్యంలో మా నారాయణ గారు మహాశక్తి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు, ఈసారి మీకే సార్ మా ఓటు, మేము అభివృద్ధిని కోరుకుంటున్నాం, ఈసారి మీకే అంటే దాని అర్థం ఏంటి? గతంలో మనకు వేయలేవాళ్ళు, ఈసారి మీకే అంటున్నారంటే అవి ఎన్నో నిజంగా మాకు చాలా ఆనందం వేస్తుంది. సార్ ఈ రోడ్లు వేసింది మీరే, ఈ కాలువ కట్టింది మీరే సార్, అటు పక్క మా పిల్లకాయలు ఆడుకునే పార్క్ కట్టింది మీరే సార్, మా ఇంట్లో బ్లూ కులాలు వేసారు కానీ నీళ్ళు రావడంలా, మాకు ఇల్లు ఇచ్చారు కానీ మా చుట్టూ బ్యాంకు వాళ్ళు తిరుగుతున్నారు కానీ మాకు ఇల్లు ఇవ్వాల. ఎన్ని ఇబ్బంది ఎవరు? ఈ అనిల్ ఎమ్మెల్యే అయిన తర్వాత అనిల్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇల్లు ఇచ్చిన పాపన బాగలేదు, ఇల్లు కట్టిన పాపన బాగలేదు, ఏదైనా నారాయణ సార్ పేరు వస్తుంది. ఇప్పుడు మీరు కట్టడం దానివల్ల మీరు కట్టించుంటే ఏదో నారాయణ సార్ కొంతమంది అనుకునేవాళ్ళు 50 మంది, ఇప్పుడు మీరు కట్టించకుండా ఉండిన దాని వల్ల 100 మంది నారాయణ సార్ ఆ సంగతి మీకు ఇప్పుడు తెలిసింది. ఈ రోజుకి మీకు నాతో వైసీపీలో ఒక పెద్ద నాయకుడు మాట్లాడాడు, నారాయణ గారి మీద నేను చెప్తున్నానండి, నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఒక పెద్ద నాయకుడు నాతో మాట్లాడితే నారాయణ గారి మీద ఎవరు నేసినా గెలవరు అనేది డిసైడ్ అయిపోయింది మాలో, మా పార్టీలో అనేది అన్నారంటే ఇంకా వాళ్ళకి నారాయణ గారు అంటే ఎంత గుండె దడదడ కొట్టుకుంటుందో అర్థం అవుతా ఉంది. ఈ రోజు ఎక్కడ పోయినా ఆయనకుండే మంచితనం, ఆయనకుండేటటువంటి అదృష్టం నాకు తెలియదు కానీ ఆయన పడిన కష్టం గతంలో ఆ రోజు జనానికి గుర్తు రాలేదు కానీ ఈ రోజు అందరిలో గుర్తొస్తుంది. చేసింది ఒకప్పుడు బాలాజీ నగర్ లాస్ట్ లో ఎత్తుకున్నా, ఇప్పుడు నవాబపేట ఎత్తుకున్నా ₹1,00,000 కూడా చేయని అంకణం మొత్తం రోడ్లు వేసిన తప్ప సిమెంట్ రోడ్లతో ఒక్కొక్క అంకణం 3 లక్షలు అయిపోయింది. అందరూ బాగుపడ్డారు. ఈసారి ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్ మీరే రావాలి, మళ్ళీ మీరే కావాలి. నేను ఒకటే, ఈసారి మోసపోయాం సార్, ఒక్క అవకాశం ఇవ్వండి నేను చూపిస్తాను అన్నాడు సార్. పూర్తిగా చూపించేశాడు సార్. మేము మొత్తం చూసేసాం, చూసి మాకు భయం అయిపోయింది. ఇంకా ఈసారి నారాయణ సార్ రావాలి, ఎందుకంటే ఒకసారి అభివృద్ధి చేసి చూపించాడు ఆయన, కొత్తగా అభివృద్ధి చేస్తాను చెప్పడంలా. మరి అనిల్ గారు ఎందుకో రోజుకి ఆయన మళ్ళీ 2 రోజులు ఆయన అంటారు, 2 రోజులు ఆయన కాదంటారు, 2 రోజులు ఆయన అనంగానే వచ్చేస్తాడు. నారాయణ గారు ఎట్ట పోయారు, నారాయణ నాకు కనపడలేదు, పోయా మీ ఇంట్లో పెట్టుకోవా పోస్ట్ ఉంటాడు నారాయణ గారు, రోజు కనపడుతున్నారు ఎదురులేసా. నారాయణ గారు ఎప్పుడు లేని అడుగుతున్నా, నారాయణ గారు ఇక్కడ ఉన్నారు, వారానికి ఒకసారి వచ్చేవాళ్ళు, మా చేత పని చేయించేవాళ్ళు, అక్కడ హైదరాబాద్ లో కూర్చొని పార్టీ నడిపేవాళ్ళు, మెంబర్షిప్ చేర్పించాడు, అన్ని చేసింది మా చేత చేయించింది నారాయణ గారు. అయితే
అసలు నారాయణ గారు రాణించారా మీరు? అక్రమ కేసులు పెట్టారు ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన పిల్లకాయల మీద. అసలు రింగ్ రోడ్డు మీద కేసు ఏంటండి? అసలు రింగు లేదు, రోడ్డు లేదు, మరి కేసు ఏంది? అసలు రాజధాని మీరు లేదన్నప్పుడు నారాయణ గారి మీద కేసులు ఎలా వస్తాయి? మీరు కేసు పెట్టి ఆయన బయటికి రానియకుండా చేసి ఆయన రాలేదంటారా? ఎంత అన్యాయం ఇది! ఒకవేళ నారాయణ గారి మీద పెట్టారు, ఓకే, వాళ్ళ భార్య మీద అవసరమా? వాళ్ళ కూతురు మీద అవసరమా? వాళ్ళ బంధువుల మీద అవసరమా? ఇన్ని అక్రమాలు చేసినటువంటి అనిల్ని ప్రజలు ఈ ఏరియాలో ఈ పక్క మాకు మంచి యువనాయకుడు బాలాజీ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఖచ్చితంగా 50,000 పైన మా సార్కి మెజార్టీ తేగలిగితే పోయినసారి చేసిన అభివృద్ధి కాదు, భారతదేశంలో కల్లా 5,400 కోట్లతో నెల్లూరు చేశాడు. ఈసారి మరో చెన్నై అవద్దు నెల్లూరు అనే నమ్మకం మాకుంది, అదే ప్రజలందరికీ ఉంది. తప్పకుండా మా నారాయణ సార్ నెల్లూరు మరో చెన్నై చేస్తాడని చెప్పి ఆనందం మాకు కలుగుతుంది. ఇక్కడికి వస్తే నాకు నేను అనిల్ని దమ్ముంటే నువ్వు పదే పదే చెప్తున్నావు, మా సార్ ఇప్పుడు దాకా మాట్లాడాడు, ఒక్క మాటను విమర్శ చేశాడా? తను ఏం చేయబోతున్నాడు చెప్తున్నాడు కానీ ఏ రోజు విమర్శ చేసిండే. ఆ అనిల్కి ఎప్పుడు కూడా విమర్శలు అలవాటు. నేను ఒకటే ఇక్కడి నుంచి పిలుస్తున్నా, కుసుమారిజన నుంచి, దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడే చర్చ పెడతారా? ఎందుకంటే కుసుమారి హరిజన వాళ్ళలో మొదటగా ఇక్కడ ఇల్లు కట్టించింది బాలాజీ వాళ్ళ అమ్మ రమణక్ గారు. అవతల ఇక్కడ రోడ్లు లేకుంటే అప్పుడు డిఎఫ్ఐడి తరఫున అనురాధ గారు చైర్మన్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు రోడ్డు వేశారు. అవి అయిన తర్వాత నారాయణ గారు ఎక్కడ మిగిలిందో రోడ్డు ఎక్కడుందో అన్ని వేశారు. ఎక్కడ కూడా మొత్తం ఖాళీ లేకుండా చేసినటువంటి ఘనత మా నారాయణ గారు. ఒక్క డయేరియా ఇక్కడ వచ్చి వాటర్లో మొత్తం పొల్యూట్ అయిపోతే మేము కమిషన్ చెప్పినా పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోవాలా. బాలాజీ మేము వచ్చాం, అప్పుడు సార్తో మాట్లాడితే సార్ ఒకటే చెప్పాడు, అందరిని హాస్పిటల్ చేర్చండి, ఇక్కడ వచ్చేసి బాలాజీ ద్వారా మంచినీళ్ళు అందరికి పంచమన్నాం, అందరికి మంచినీళ్ళు పంచారు. అన్ని చేసింది మేము. ఒక్క రోజు కూడా అన్ని నారాయణ గారి సహకారంతో నారాయణ గారు చెప్పినట్లు ఆ రోజు హాస్పిటల్ బాలాజీ చేర్పించాడు. 2-3 చనిపోయారు అనుకుంటా, 6 మంది చనిపోయారు అని ఆ నీళ్ళు ఎటుపోయాడో అర్థం కాలే. ఆ రోజు కనీసం ఒక్క నీళ్లు ఇద్దరిని వెంటిలేటర్లో చేర్పిస్తే, నారాయణ హాస్పిటల్లో నారాయణ సార్ చేర్పిస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం. కనీసం ఒక్క రోజు కూడా వాళ్ళు చూడలేదు, హాస్పిటల్ తీసుకుపోలేదు. అదే నారాయణ గారు కానీ అదే మంత్రికి ఉంటే ఈ రోజు నుంచి రేపు ఇక్కడే కూర్చొని మొత్తం పైప్ లైన్లు మార్పించి తప్పకుండా బాగు చేసినవాడు. అదే అనిల్, నీకు మా నారాయణ డిఫరెన్స్ అని తెలియజేస్తున్నాం. ఈ యొక్క కుసుమ హరిజన వాడ ఏరియాలో మొదలు పెట్టాం. ఇంతవరకు కొన్ని ఇళ్ళు తిరిగాం. అయితే వాళ్ళ యొక్క స్పందన అందరికీ వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, 2014 నుంచి 19 జరిగిన డెవలప్మెంట్ మాకు ఇంకా కళ్ళకు కట్టినట్టు. చేసిన డెవలప్మెంట్ మీరు ప్రతి కాలనీ తిరగటం, ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోవటం, అప్పటికప్పుడే అధికారులకు ఆదేశించడం, అధికారులు వెంటనే వాటికి కావాల్సిన టెండర్ని పిలవటం, ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయటం, రోజుల్లో కంప్లీట్ చేశారు. రోజుల్లో 5 సంవత్సరాలు కాదు, నెలలు కాదు, ఖచ్చితంగా మా అందరికీ అది కళ్ళకు కట్టినట్టే ఉంది. మీరు మాకు చెప్పబడలే ఏం చేసింది మీరు చెప్పబడలేదు మాకు తెలుసు అని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. జనరల్ గా ఏంటంటే ఓటు పోయినప్పుడు మేము అది ఇచ్చేసాం మా కోటేయండి అని అడగాల, కానీ ఇక్కడ రివర్స్ గా ఉంది. వాళ్ళే మీరు ఎండ్ రోడ్స్ ఆ పదవి అసలు యాక్చువల్ గా నెల్లూరు 54 డివిజన్లు అందరి మైండ్ లో ఫిక్స్ అయిపోయినట్టుంది. ఎండ్ రోడ్స్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎందుకు రోడ్లు వేసామంటే మట్టి లేని రోడ్లు ఉంటాయి. అంటే రోడ్లలో కార్లు కానీ, బస్సులు కానీ, సైకిల్ కానీ, ఆటోలు కానీ ఏమైనా దుమ్ము లేకుండా ఉండాలంటే ఎండ్ రోడ్స్ ఉండాలి. ఆ చివరి నుంచి ఈ చివరికి, ఆ చివరి ఒక 5 అడుగులు, ఈ చివరి 5 అడుగులు వదిలేసిన 2 వెహికల్స్ వచ్చినప్పుడు ఒక వెహికల్ మట్టి మీద పోయి మన రోడ్డు మీద తీసుకొచ్చి చదువుతుంది. ఆ వెనకాల వచ్చే దాన్ని తొక్కుంటా పోతాయి, దుమ్ము లేస్తుంది. దుమ్ము లేని నెల్లూరు సిటీని చేయాలని ఆ రోజు ఎండ్ రోడ్ ప్లాన్ చేశాం. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ అన్ని ఎక్కడైనా తీసుకోండి, అన్నిట్లో అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, అండర్ గ్రౌండ్ సివరేజ్
దోమలు లేని నెల్లూరు సిటీ చేయాలి. 54 డివిజన్ లో ఎక్కడ దోమలు ఉండకూడదు. దోమలు ఉండకూడదు అంటే అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఒకటే మార్గం. డెవలప్డ్ కంట్రీస్ లో దోమలు చాలా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఆస్కారం ఉండదు. ఇళ్లలో, బాత్రూమ్లో గానీ, టాయిలెట్స్ లో గానీ, వంటగదిలో నీళ్ళంతా భూమి లోపల పైపుల్లో ఎక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ మళ్ళీ ట్రీట్ చేస్తారు. దాన్ని ట్రీట్ చేసి బయటకు వదులుతారు. అలాంటి సిస్టమ్ నెల్లూరు తీసుకొచ్చే నెల్లూరు సిటీ 54 డివిజన్లకి అది 90% అయింది. కొద్దిగా మిగిలిపోయింది, దాన్ని వదిలేశారు. డ్రింకింగ్ వాటర్ నేను చెప్పలే. మనుషులకి జబ్బులు తగ్గాలంటే డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైనది ఉండాలి. ఎవరైనా కోరుకునేది స్వచ్ఛమైన నీరు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు అంటే ప్రతి మనిషి బతకాలంటే నీరు అనేది మస్ట్. నీరు అనేది లేకుండా ఎవరు బతకలేరు. ఆ నీరు స్వచ్ఛంగా ఉంటే సగం జబ్బులు తగ్గుతాయి. అందుకనే సంగం బ్యారేజ్ నుంచి 37 కిలోమీటర్లు లైన్ వేసాం. ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చాం. దాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. వాళ్ళు బ్లూ పైప్ లైన్ అంటున్నారు. బ్లూ లైన్లు సార్ మీరు వేసిన బ్లూ లైన్లు చూడండి అట్నే ఉన్నాయి. వాటికి పూర్తిగా వాటర్ కనెక్షన్ ఇవ్వలేదని. అది కూడా ఈ ప్రభుత్వం చేసిన తప్పు. ఎందుకంటే ప్రజలకి, ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీస్ది, ప్రభుత్వానికి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో అనేక కార్యక్రమాలు చేశాం. వాటిని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. నిజంగా జనరల్ గా ఓటర్స్ అడగని పోయినప్పుడు చెప్పుకోవాలి. మేము అది చేసాం, ఇది చేసాం. వాళ్ళు మీరు ఏం చెప్పలేదు సార్, మాకు అన్ని తెలుసని వాళ్ళు వరుసగా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ యొక్క వార్డులో కొద్దిగా ఎక్కువ మంది పూర్ పీపుల్ కూడా ఉన్నారు. నేను ఇప్పుడే యాక్చువల్ గా ఒక ఇంట్లో పోతే వాళ్ళు మా కార్యకర్త కూడా యాక్చువల్ గా వాళ్ళు చెప్తే ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పెయింటర్, వాళ్ళకు పాప చదువుతుంది. ఏమవుతామమ్మా అంటే లాయర్ అవుతానది. నిజంగా చాలా చాలా ఎమోషనల్ గా చెప్పింది. వాళ్ళ మదర్ అయితే కన్నీళ్ళు పెట్టుకున్నది. వాళ్ళ బయట కాలేజీలో చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఎందుకంటే పెయింటర్ మా హస్బెండ్ అని. ఇలా యాక్చువల్ గా పేదలు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీ సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేతులెత్తి ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ప్రత్యేకంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, ఈ 3 ఉంటాయి. ఎవరైతే తక్కువ పెట్టుబడి పెట్టుకోవాలో, అసలు పెట్టుబడే పెట్టుకోలేదో వాళ్ళందరికీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసి బ్యాంకుల ద్వారా సపోర్ట్ చేయటం. మీడియం స్కేల్ కొంత పెట్టుబడి పెట్టుకోగలరు, కొంత బ్యాంకుల ద్వారా ఇప్పించడం. లార్జ్ స్కేల్ అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టడం, ఇలాంటి పబ్లిక్ ఇష్యూస్ ద్వారా. ఆ విధంగా మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఆ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడమే చంద్రబాబు నాయుడు యొక్క మెయిన్ ఉద్దేశం. గత ప్రభుత్వంలో కూడా మేజర్గా చేశారు. ఖచ్చితంగా నేను నెల్లూరు సిటీలో కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా రేపు 24 ప్రభుత్వం వస్తుంది. నెల్లూరు సిటీలో ప్రజలకి ఎవరైతే ఇప్పుడు చదువుకుంటున్నారో యువత, వాళ్ళందరికీ అవసరమైన వాళ్ళకి స్మాల్ స్కేల్, లార్జ్ స్కేల్, మీడియం స్కేల్ మీద దృష్టి పెట్టి వాళ్ళ ఆదాయాన్ని రాబోయే 5 సంవత్సరాలు రెట్టింపయ్యేటట్టుగా చేయడం.